బేకరీలో దొరికే డోనట్ ని ఇంట్లో తయారు చేసుకోవడానికి 1 టీ స్పూన్ ఈస్ట్, 4 టీ స్పూన్ల పొడి చేసుకున్న పంచదార, ఇందులోకి గోరువెచ్చని నీళ్లను వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాల పాటు పక్కన ఉంచేసేయాలి. తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల వెన్నని కానీ నూనెని కానీ వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోకి 2 కప్పుల గోధుమ పిండి వేసుకొని గోరువెచ్చని నీళ్లతో కలిపి ముద్దలా చేసుకొని కవర్ చేసి దీన్ని రూమ్ టెంపరేచర్లో పర్మిట్ అవ్వడానికి ఉంచేసేయాలి. ఒక 4 గంటల తర్వాత పిండి చక్కగా పొంగుతుంది. ఇలా పొంగిన పిండిని ఈ విధంగా ప్రెస్ చేసి ఒకసారి ఉండలా చేసుకుని దీన్ని ఈ విధంగా చపాతీ పిండిలాగా రోల్ చేసుకొని మన ఇంట్లో ఏదన్నా డబ్బా మూత కానీ లేదంటే బిస్కెట్ కటర్ కానీ ఉంటే ఈ విధంగా కట్ చేసుకోవాలి. దీన్ని ఇంకా మందంగా కూడా రోల్ చేసుకొని కట్ చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. నేను కొంచెం పల్చగా రోల్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన డోనట్స్ ని చాక్లెట్ లో డిప్ చేసుకొని పిల్లలకి మీకు సర్వ్ చేసుకోవడమే. మరి మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.